గురుగారు, ఈశ్వరుడి కృప ఉంటే ఇల్లు నిండుతుంది అని అంటారు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవం ఈశ్వర స్వరూపం. నశ్వరమైనటువంటి ఆనందాన్ని అందించే స్వరూపం ఈశ్వర స్వరూపం. ఈశ్వర సర్వభూతానాం ఈశ్వర అన్న శబ్దాన్ని ప్రయోగించడంలో ఉండే అంతరార్థాన్ని మనకు తెలియజేస్తుంది. బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం అనే వాక్యంతో మనం ఈ మంత్రవాక్యాన్ని పరిపూర్ణం చేసుకుంటూ ఉంటాం. ఈశ్వరుడు ఆనందాన్ని అందించే దైవం. ఈ శరీరం నశ్వరం కాదు, ఇది శ్వరం, నశించిపోయేది. శరీరం అంటేనే శీర్షం, జీర్ణం అయ్యేది, శిథిలమయ్యేది అని అర్థం. శిథిలం కానిది శాశ్వతమైనది ఆనందం కదా. ఈ శరీరానికి కలిగేటటువంటి స్థితి 3 విధాలుగా వర్ణించినటువంటి వేదాంత దర్శనం. మొదటిది శరీర సంబంధితం, ఇది సుఖం. రెండవది మనో సంబంధితం, ఇది సంతోషం. మూడవది ఆత్మ సంబంధితం, ఇది ఆనందం. అది వివరిస్తుంది. దర్శన శాస్త్రాన్ని మనం మరొక్క మారు పరిశీలన చేస్తే శాశ్వతమైనది ఆనందం. అది శివుడు అందించేది అవుతుంది. ఏది శాశ్వతం? ఆహార పదార్థం తిన్నామా, తినేటప్పుడు ఆనందం అనుకుంటాం. కాసేపు అయ్యాక త్రేన్పు రావడంతో ఇంకా చాలు అంటాం. కానీ ఎదుటివారి బలవంతంగా చేసి మరికొంత 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 మనం పొయ్యేంత వరకు అంతా అంటే దుఃఖం కలుగుతుంది. ఆహారం పదార్థమే కాదు, ఏదైనా కూడా మొదటిసారి కలిగేది కుతూహలంతో కూడుకున్న సుఖం, దాన్ని ఆనందం అని పొరబడుతూ ఉంటాం. ఆ సుఖం అనుభూతి రెండవసారి అయినప్పుడు తులనాత్మక అధ్యయనం కారణంగా సంతోషం కలుగుతుంది. ఇదే ఆనందం అనుకుంటాం. ఇది కాకుండా మూడవది చరమస్థితి ఆనందం, ఉన్నా లేకపోయినా మనస్సు పొందేటటువంటి స్థితి, అది బ్రహ్మానంద సదృశం. పదాలన్నీ వినడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి, కానీ ఇవన్నీ అనుభూతివాదం ద్వారా మాత్రమే అర్థం అయ్యేటటువంటి శబ్దజాలం. అప్పుడు మాత్రమే అవగతం అవుతాయి. ఎలా తెలుసుకోవాలి? ఆలోచనలను పరిశీలిస్తూ ఉండాలి. కనుక 2 ఒకటి కాదు, అన్నింటికంటే కూడా మించిన మరి ఒక స్థితి ఉంది, నద్వైతం. ఆ మార్గాన్ని పొందే ప్రయత్నం చేయాలి.